ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన కృపను బట్టి మనల్ని అందరినీ కూడా గత కాలమంతా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు కూడా వింటూ మీ యొక్క ప్రార్థన అవసరాలు తెలియజేస్తూ మరి ఆర్థికంగా స్పాన్సరింగ్ సహకారం చేస్తూ ఈ కార్యక్రమాలను ఎంతో ప్రోత్సాహపరుస్తున్నా మీకు కూడా ముందుగా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకను ఈ కార్యక్రమాలు దేవుని కృపలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా మరి ఆర్థిక పరంగా దేవుడు సహాయం చేస్తూ నన్ను కూడా బలపరిచి తన ఆత్మతో బలపరిచి మహిమ కొరకు వాడుకున్నట్లు మీరు అందరూ ప్రార్థన చేయాలని దైవజనుడిగా నేను ముందుగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసినప్పుడు మీరు ఆ వాట్సాప్ నెంబరు మీకు ఉంది, ఆ నెంబర్కి మీ యొక్క స్పాన్సర్ని ఆ కానుకను పంపించవలసిందిగా మనం చేస్తున్నాను. ఆ కార్యక్రమం మీ ద్వారా మీ ఎవరైతే ఉన్నారో పేర్లు, మీ కుటుంబ సభ్యుల పేర్లు తెలియజేస్తే దాన్ని స్క్రీన్ మీద మీ పేర్లు అన్నీ కూడా ప్రచురించడం జరుగుతుంది. మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు కూడా చేయటం జరుగుతుంది. ఈ విషయాలు మీరు గమనించుకొని ఈ యొక్క కార్యక్రమాలకు చక్కటి సహకారం అందివ్వాలని దైవజనుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మమ్మల్ని దీవించును గాక. మరి ఈరోజు దేవుడిచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మించవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసరును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో అది నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడని చెప్పెను. దేవుడి వచనాలు దీవించి ఆశీర్వదించునుగాక. బిడ్డలారా, ఈరోజు కార్యక్రమం అలాగే వచ్చే కార్యక్రమంలో మనము నూతన జన్మ లేక క్రొత్తగా జన్మించడం అనే విషయాన్ని గురించి మనం నేర్చుకుందాం. నూతన జన్మ లేక క్రొత్తగా జన్మించడం, లేకపోతే కింద ఏమన్నదంటే పైనుండి జన్మించడం అనే మాటలు వాడబడ్డాయి. దాని యొక్క విశేషత ఏంటనేది మనం నేర్చుకోవాలని ఈరోజు వచ్చే వారం కార్యక్రమాలు, ఈ 2 కార్యక్రమాల్లో మనం దీని విషయాలు చాలా క్షుణ్ణంగా నేర్చుకుందాం. బిడ్డలారా, ఇక్కడ యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చినా కానీ వారికి అంటే ఆయన గురించి ఎన్నో గొప్ప మాటలు మాట్లాడినప్పటికీ, ఆయన్ని ఎంతగా పొగడినప్పటికీ, లేకపోతే ఎన్నెన్నో విషయాలు ఆయన గురించి ఎంతోమంది నువ్వు చాలా మంచి బోధకుడు, లేకపోతే దేవుని వద్ద నుండి వచ్చిన ఈయనైతే దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అన్నారు. అలాగే ఇంకొంతమంది శాస్త్రులు పరిచయాలు వచ్చి మరి నీవు దేవుని కొమ్మని నువ్వు బాగా బోధిస్తున్నావు, మరి కైసరుకు పన్ను ఇచ్చటం న్యాయమా, ఇవ్వకుండా న్యాయమా అని ఒక కుయుక్తిగా అడగటం వాళ్ళు మరి జరుగుతూ ఉండేది. ఎవరు ఏ విధంగా ప్రభువు దగ్గరికి వచ్చి మాట్లాడినప్పటికీ ఆయన మనకలాగా ఉప్పొంగిపోయి నువ్వంత గొప్ప మనల్ని ఎవరైనా గొప్పవారంటే మనము పొంగిపోతాం.
ఇంకా ఉబ్బిపోతాం, మరి తబ్బిబ్బైపోతుంటాం, పరవశులు అయిపోతాం. అబ్బో ఎంతో మనకు మనంగా వెల్బీయింగ్లో ఫీలింగ్ వచ్చే పడిపోతాం. కానీ యేసయ్య అలాంటి వాడు కాదు. ఆయన దేవుడు కనుక ఆయన ఒకరు చెప్తే ఉబ్బిపోవటం, ఒకరు తిడితే ఒకరేమో దూషిస్తే కృంగిపోవటం అనే తత్వం ఆయనలో లేదు. ఆయన దేవుని కుమారుడు కనుక ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, లేకపోతే ఎవరు ఎంతమంది ఆయన్ని ఇబ్బందులు పెట్టినా ఒకే విధంగా ఉండేవారు. ఎవరన్నా వచ్చి గొప్పగా చెప్పినా కూడా ఒకే విధంగా ఉండి ఆయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే వారికున్న లోటు, వారికున్న కొరత, వారు ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్థితి కలిగి ఉంటే దేవుని రాజ్యాన్ని చేరుకుంటారో అనేటువంటి ఒక సత్యాన్ని వారికి బోధించేవారు. ఇక్కడ నికోదేము అనేటువంటి ఒక యూదుల అధికారి, అతడు మరి పరిసయ్యుడు, ధర్మశాస్త్రోపదేశకుడు కూడా. ఇలాంటి వ్యక్తి వచ్చి ప్రభువుని ముందుగా నువ్వు ఎంతగానో ఘనపరుస్తున్నాడు. ఆయన నువ్వు దేవుని యందు వచ్చిన బోధకుడు, దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవరు కూడా చేయలేరని అన్నారు. అది ప్రభు వెంటనే అవును కానీ నువ్వు బాగానే చెప్తున్నావు నా గురించి, కానీ నీ సంగతి, నీకున్న లోటు, నీకున్న కొరత ఏంటంటే నీవు క్రొత్తగా, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఇతను ధర్మశాస్త్రోపదేశకుడే, ప్రభుని గురించి విన్నవాడే, సూచక్రియలు చూచినవాడే, యేసయ్య దగ్గరికి వచ్చి గొప్పగా ఆయన్ని స్తుతిస్తున్నవాడే, ఎన్నో విధాలుగా ఆయన్ని ఘనపరుస్తున్నవాడే. కానీ అతనికి లోటు ఏంటి, అతనికి లేని విధానం ఏంటంటే అతనికి నూతన జన్మ అనుభవం లేదు. ఇది మనమందరం కూడా ఈ సత్యాన్ని నికోదేము ద్వారా మనం నేర్చుకోవాలని ఈరోజు వచ్చేవారు కార్యక్రమంలో దీని గురించే మనం వివరంగా మనం తెలుసుకోవాలి. క్రొత్తగా జన్మించాలి. అప్పుడే ఆ వ్యక్తి దేవుని రాజ్యాన్ని చేరటం కానీ ముందు చూడటం, తర్వాత చేరటం జరుగుతుంది. చూడందే ఎక్కడ చేరతాం. కాబట్టి చూడటం, క్రొత్తగా జన్మించకపోతే చూడటం కూడా ఉండదు. ఈరోజు ఈ రక్షణ సువార్త ఎందుకంటే మనము పరలోక రాజ్యాన్ని చేరడానికి కొరకే ఈ సువార్త. దేవుని రాజ్యం గురించి మనము ఈ సువార్త అనేది పరలోక రాజ్యం గురించి చెప్పడమే ఈ సువార్త. ఆ పరలోక రాజ్యంలో చేరుకోవాలంటే క్రీస్తుని అంగీకరించాలని, ఆ మారు మనసు పొంది పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకుంటే పాప క్షమాపణ పొందుకొని తద్వారా బాప్తిస్వం ద్వారా మరి రక్షణ పొందుకుంటే తర్వాత ఇక్కడ మనం అక్కడ పోనే ఆబ్జేస్తాం. కానీ ఇంకా నూతన జన్మను కలిగి ఉన్నప్పుడు ఆయన ఇచ్చే ఆత్మీయ జీవితాన్ని, ఆ పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడే పరలోకం వెళ్తాము. ఈ పరలోకానికి వెళ్ళవలసిన ఈ విధానం అంతా మనం క్రీస్తు ద్వారా సంపాదించుకుంటే మనం పరలోకము వెళతామనేటువంటి గొప్ప సత్యం ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. బిడ్డలారా, మనము ఎంత గాయకులమైనప్పటికీ, ఎంత గొప్ప ప్రసంగికులమైనప్పటికీ, మరి లేకపోతే ఇంకెంతో మంచి వాక్చాతుర్యము కలిగి అనేక కార్యక్రమాలు మన మానసికంగా ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఎన్నెన్నో పనులు ప్రభు కోసం మనం చేస్తున్నప్పటికీ మనం దేవుని రాజ్యాన్ని చూడాలన్నా చేరాలన్నా మనకు నూతన జన్మ అనుభవం అవసరము. క్రొత్తగా జన్మించాలి. యు మస్ట్ బి బోర్న్ అగెయిన్. తిరిగి జన్మించిందే మనం దేవుని రాజ్యాన్ని చూడలేదు. అసలు ఈ సువార్త ప్రారంభంలోనే ఈ దేవుని రాజ్యాన్ని గురించే వారు అసలు మారు మనసు ఎందుకు పొందాలి, పరలోక రాజ్యం సప్పుడు అని చూడండి. దయతో మత్తయి సువార్తలో మరి యోహాను ప్రకటించినప్పుడు ఏంటి, లేకపోతే యేసు ప్రభు ప్రకటన అవనివ్వండి, లేక శిష్యులకు యేసు ప్రభు చెప్పిన వెళ్ళి ఏం చెప్పమన్నారో అదే అవనివ్వండి, అంతా కూడా పరలోక రాజ్యం గురించే ఈ సువార్త. ఆ పరలోక రాజ్యంలో చేరుకోవాలంటే మనం పొందుకోవలసిన ఆ రక్షణ, ఆ ఆత్మీయత మనం సంపాదించుకుంటేనే కానీ ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళలేమనేటువంటి, అది ప్రభువు ఇచ్చేదని మనం గమనించుకుంటేనే కానీ పరలోకంలోకి ఆయన పొందుకుని అవి ప్రభు ఇచ్చే వాటన్నిటిని పొందుకుని
సిద్ధపడినప్పుడే పరలోకం వెళ్తామనే గొప్ప సత్యాన్ని మనం ఖచ్చితంగా అందరం కూడా తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే యోహాను సువార్త ప్రారంభించినప్పుడు ఎలా ప్రకటించారు చూడండి. ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. అది మారు మనసు, ముందు మనసు మార్చుకోవాలి. అనగా మన యొక్క పాపస్థితిని బట్టి మనము పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గర అంగీకరించి వాటిని ఒప్పుకోవాలన్నమాట. మారు మనసు. క్రైస్తవ జీవితానికి పునాది ఏంటంటే మారు మనసే. సరే, పరలోక రాజ్యంలో చేరుకోవాలంటే మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటన. మొట్టమొదట పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించారు యోహాను. మారు మనసు పొంది మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది. మరి ఈ మధ్యన అనేకులు క్రైస్తవులు మారు మనసు అనుభవం కానీ మనం చేసే పాపములు విడిచిపెట్టి వాటిని ప్రభు దగ్గర ఉప్పు కడగబడి పరిశుద్ధులమైతేనే కానీ పరలోకం వెళ్ళమనే సత్యాన్ని చాలామందికి అర్థం కాక మనం ఎన్ని పాపాలు చేసినా ఎలా చేసినా ప్రభు మనల్ని క్షమించేస్తాడు అన్నట్టుగా వేరే రకంగా బోధలు ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం. అయ్యే అలవాట్లతో ఉండటం, అదే విధానంలో ఉండడం, రిపెంటెన్స్ కానీ, పాపమును విడిచిపెట్టడం కానీ, నూతన జన్మ అనుభవం కానీ, పరలోక రాజ్య జీవిత విధానం కానీ, ఆ దర్శనాలు కానీ, ఆ పరలోక రాజ్య ఆ జీవితం కానీ ఏమి అలవర్చుకోకుండా పరలోకం వెళ్ళిపోతామని అనుకుంటున్నాం. కనుక ఇక్కడ చూడండి, ప్రభు ముందు యోహాను ప్రకటించారు. అలాగే ప్రభువు కూడా చూడండి 4:17 మత్తయి 4:17 అన్నాడు, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది. ఈ సువార్త అనేదే పరలోకం గురించి. మనం ప్రభువుని నమ్ముకోవడం పరలోకం గురించే, నిత్యజీవం గురించే. రక్షణ అనేది మెయిన్. తర్వాత స్వస్థతలు, అవసరాలు, మేళ్ళు, దేవుళ్ళు ఎన్నో ఉన్నాయి. అవన్నీ పొందుకుంటాం. మనం పొందుకున్న అసలు మోటివ్, మన యొక్క మెయిన్ ఇంటెన్షన్, గురి ఏంటంటే పరలోకమే. రక్షణ పొందితే పరలోకం దొరుకుతుందని, ప్రభువుని నమ్ముకుంటే నిత్యజీవం దొరుకుతుందని. అది ఏ విధంగా దొరుకుతుందో అనేది కూడా మనం తెలుసుకోవాలని ఈ మాటలు చెప్తున్నాను. పరలోక రాజ్యం సమీపించున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింపు మొదలుపెట్టెను. హల్లెలూయా. ఇక్కడ ప్రభువు కూడా అంతే. ఫస్ట్ పరలోక రాజ్యం మనకు దొరుకుతూ ఉంది, మారు మనసు పొందమని ప్రభువు చెప్తున్నాను. ఏమండి, అలాగా అది ఆయన కూడా అలాగే చెప్పారా పరలోక రాజ్యం గురించి. అలాగే శిష్యులు కూడా 10వ అధ్యాయము 7వ వచనంలో ప్రభువు వాళ్ళని శిష్యులు పంపిస్తూ 6వ వచనం అయింది, ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల వద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించినదని ప్రకటించుడి. సరే, ముందు పరలోక రాజ్యం గురించి ప్రకటన చేయండి. ఆ తర్వాత రోగులను స్వస్థపడి, చనిపోయిన వారిని లేపిడి, కుష్ఠరోగులు శుద్ధులుగా చేయడి, దెయ్యాలు వెళ్ళగొట్టుడు, ఉచితంగా పొంది ఉచితంగా అయ్యేది. అలాగా అస్వస్థతలు ఉన్నాయి, దెయ్యాలు వెళ్ళిపోవటం ఉంది, పరిశుద్ధాత్మ నింపుదల ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దేనికి ప్రచున్నాయమంటే మనం అందరూ రక్షణ పొందుకొని పరలోక రాజ్య జీవితంలో, పరలోక రాజ్యంలో చేరడానికే ముందు ఈ సువార్త అనేది ప్రకటించబడుతుందని మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి ఇదే అవసరత, ఇదే లోటు అతనికి, నికోదేముకి. అతనికి నూతన జన్మ అనుభవం లేదు. ఆయనకున్న ఏ లోటుతో, ఏ కొరతతో ఉన్నాడో, ఏ లోటుతో ఉన్నాడో ఆ లోటును ఆ ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. నికోదేమా, నా గురించి నువ్వు ఎంతో గొప్పగా మాట్లాడుతున్నావు, మంచిదే, నన్ను ఎంతో ఘనపరుస్తున్నావు, నేను దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడిని అంటున్నావు. అయితే నీవు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేవనే సంగతి నీకు తెలియాలి అని ఒక మంచి బోధను, మంచి సువార్తను యేసు నికోదేముకు చెప్పారు. హల్లెలూయా. అలాగే ఈరోజు నీకు కూడా ఈ చక్కటి సువార్తను మనము పిల్లరా, ఈ నూతన జన్మ అనుభవం లేకుండా పరలోక రాజ్యాన్ని చేరడం కానీ చూడడం కానీ లేదని ఈ సత్యాన్ని ఇక్కడ నికోదేముతో దేవుడు మాట్లాడుతున్నట్లే ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మీరు అందరూ తెలుసుకోవాలని మనం చేస్తున్నాను. ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ప్రభు సన్నిధిలో, ప్రభువు సన్నిధికి మనం వచ్చినప్పుడు, ప్రభు యొక్క చెంతకు మనం చేరినప్పుడు
మనకున్న లోపాలు, మనకున్న లోట్లు, మనకున్న అవిధేయతలన్నీ బయలుపడతాయి. ఇది గొప్పతనం. అదే ఒక చర్చికి మీరు వెళ్ళినప్పుడు, చర్చికి మీరు వెళ్తున్నా, లేకపోతే దేవుని వాక్యం మీరు చదువుతున్నా, లేకపోతే దేవుని దైవజనుడి ద్వారా వాక్యం మీరు వింటున్నా, అది అసలైన సిసలైన దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉంటాయో అవి మనల్ని బలపరిచేవిగా ఉంటాయంటే మన స్థితిని, మన దీనస్థితిని, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని బయలుపరిచేదే నిజమైన దేవుని వాక్యం. అదే నిజమైన సంఘం. బిళ్ళర దేవుని సంఘంలో నీకు వచ్చినప్పుడు నీకు పొగడతలు, ఘనతలు, లేకపోతే మర్యాదలు అవి కాదు నీకు కావాల్సింది. నీలో ఉన్న లోట్లు, నీలో ఉన్న కొరత, ఏ లోటు ఉందో, ఏ కొరత ఉందో, దేంట్లో నీవు పాడైపోయినావో దానిని బయలుపరిచేదే అసలైన దేవుని సంఘం, లేక అతనే అసలైన దైవజనుడు అతనే. అంతేగాని నిన్ను గొప్పగా చేసేసి, నిన్ను ఏమీ నీకు ఆధిక్యత లేకపోయినా, యోగ్యత లేకపోయినా నిన్ను మాటలతో మైమరిపించేసి, నిన్ను మోసం చేసి ఏదో రకంగా నిన్ను గలిబిలి పెట్టేది మరి అవి సైతాను సంఘాలు. నిన్ను పాడు చేసేవి అవి. అక్కడికి వెళ్తే ఆ బోధలు వింటే నువ్వు పాడైపోతావు. అదే నిజమైన దేవుని సంఘములకు, ఆత్మీయ సంఘంలోనికి నువ్వు వెళ్ళి ఆ దైవజనులు ఇచ్చే వర్తమానం వింటే నువ్వు క్రమబద్ధించబడతావు. నీకున్న లోట్లు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అది నీకు తెలియపరిచి ఆ స్థితిని నువ్వు పొందుకునేలాగా చేసేదే దేవుని శక్తి. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అదే మాట్లాడుతున్నాడు నికోదేముతో. అతనుకున్న లోటును ప్రభు తెలియజేస్తున్నాడు. ఈరోజు వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, మనం ఈ సత్యం తెలుసా? మనం రక్షణ పొందింది ఎందుకొరకు? ఎందుకొరకు మనకి రక్షణ, లేక ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలి ఎందుకొరకు? ఒకవేళ నూతన జన్మ అనుభవం లేకపోతే మనం పరలోకం చేరుకోగలమా? పరలోక రాజ్యము లేక పరలోక జీవితం మనకు అబ్బుతుందా? ఆ పరలోక దర్శనాలు మనకు ఉన్నాయా? ప్రభువుని నమ్ముకున్నాను అంటున్నావు. ఆ పరలోక జీవితం నీకుందా? పరలోక రాజ్యము, పరలోకం అంటది దర్శనాలు మనకు ఉండకపోతే మనం పరలోకం ఎలా చేరగలుగుతాం? అవి ఎప్పుడు మనకు ఉంటాయంటే ఈ క్రొత్త జన్మ వచ్చినప్పుడే, ఆత్మలో మనం జన్మించినప్పుడే మనము పరలోక రాజ్య జీవితం మనకు అబ్బుతుంది. పరలోక రాజ్య దర్శనాలు మనకు ఉంటాయి, పరలోక జీవితం ఉంటుంది, పరలోక రాజ్యం చేరుకునే గొప్ప దైవభక్తి శక్తి, ఆ ఆత్మీయత మనకు ఉంటుంది. అప్పుడే పరలోకం మనం వెళ్తాం. మరి యేసు ప్రభు చనిపోయినప్పుడు బహిరంగంగా యేసును అందరూ విడిచిపెట్టినా కానీ ఏమండి ఆయన శిష్యులు పారిపోయారు. అనేకులు స్వస్థత పొందిన వాళ్ళు ఎవరు? అందరూ యూదులకు భయపడి, అధికారులకు భయపడి పారిపోయారు, ఎక్కడో దాక్కున్నారు. కానీ ఒకే ఒక అతను వచ్చాడు. అతను అరిమత యోసేపు అని. అతడు తెగించి, అతడు ధనవంతుడు, అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి యేసు దేహాన్ని ఇమ్మని చెప్పి ఆ సిలువ మీద దింపి, అతను మరి ఒక తెల్లటి వస్త్రం ఆయన కొని చుట్టి, అప్పుడు ఈ నికోదేము అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మార్పు చూసారా? రక్షణ పొందేశాడు అన్నమాట. ప్రభువుని తెలుసుకున్నాడు. అధికారుడు కూడా నమ్ముకున్నాడు ప్రభువుని. ప్రభువు ఎప్పుడైతే అతనుకున్న లోటును మార్చారో, మాట్లాడారో, వెంటనే అతడు దాన్ని సత్యాన్ని తెలుసుకుని బాప్తిసం పొందేశాడు, పరిశుద్ధాత్మ పొందేసుకుని. అంటే అప్పుడు ఇంకా ఆత్మ అనుగ్రహించబడలేదు కాబట్టి నమ్మాడు అనమాట. నమ్మి అక్కడ విశ్వాసిగా అక్కడ ఉండటం అతను వచ్చి మరి సేరున్నర విలువైన అత్తరు, చాలా ఖరీదైనటువంటి అత్తరు వచ్చి యేసు దేహమునకు పూసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే ప్రభు ఈ విధంగా మార్పు అనేది ప్రభువులో ఉంది. క్రొత్తగా జన్మించడం అనేది ప్రభువులో ఉంది. ఒక నూతన జీవితాన్ని కలిగి ఉండడం, ఒక నూతన విధానం అనగా పరలోక రాజ్య సంబంధమైన జీవితం కలిగి ఉండడమే అది ప్రభు మనకిచ్చే గొప్ప ధన్యత. అప్పుడే మనం ధన్యులమవుతాం, అప్పుడే మనం భాగ్యవంతులమవుతాం. మరి ఈరోజు ఈ అనుభవం నీకుందా? నువ్వు క్రొత్తగా జన్మించి మరి దేవుని రాజ్యమునకు చేరుకునే బిడ్డగా దేవుని రాజ్య జీవితం నువ్వు అనుభవించి దేవుని దర్శనాలు చూస్తూ
ఆ దేవుని విధానాలని కలిగి మరి దేవుని పరలోక రాజ్యానికి వెళ్ళే బిడగా నీవు నేను సిద్ధపడుతున్నామా అనేది మనకు మనంగా ఆలోచించుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ఇంకా అనేక విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. అయితే వచ్చే కార్యక్రమంలో మనం ఇంకా మాట్లాడుకుందాం. ఇక్కడ వెంటనే ఇతను శరీర ఆత్మీయ విధానం లేదు కనుక వెంటనే క్రొత్తగా జన్మించాలంటే ఈయన ఏమన్నాడంటే, మరి ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మించగలడు చూడండి. ఆయన అంటున్నాడు, అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మించగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశింపు జన్మించగలడా అని ఆయనను అడుగుగా, చూసారా, అంటే ఇతను జన్మ అంటే ఏమనుకుంటున్నాడంటే ఒకటే జన్మ మన అందరికి తెలిసింది ఏంటి, తల్లి గర్భంలో పుట్టడం అనేది జన్మ. ఈ రెండవ జన్మ లేక క్రొత్త జన్మ అనేది ఎవరికో కానీ ఇది తెలీదు, రెండో జన్మ ఉన్నదని. బిళ్ళరా, లోకంలో ఒకే జన్మ ఉన్నదని అందరూ కూడా నమ్ముతున్నారు. కానీ మనం తెలుసుకోవాలి, రెండు జన్మలు ఉన్నాయి. ఒకటి తల్లి గర్భంలో జన్మించిన జన్మ ఒకటి, రెండోది ఆత్మలో జన్మించిన జన్మ ఒకటి. రెండో జన్మ గురించి, క్రొత్త జన్మ గురించి చెప్తున్నాడు ఇక్కడ చూడండి. తల్లి గర్భంలో జన్మించగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ. సరే, ఏ విధంగా జన్మించాలి? నీటి మూలముగాను, అనగా మారు మనసు పొంది బాప్తిసం ద్వారా ఒక నూతన జన్మ అనుభవం. రెండోది పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుట ద్వారా. అది ఈ రెండు జన్మాలు కూడా నీటిలో బాప్తిసం పొందాలి, రెండు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి. అప్పుడే నూతన జన్మ, క్రొత్త అనుభవం, క్రొత్త జన్మ వచ్చినట్లు. కేవలం నీటిలో బాప్తిసం పొంది ఆత్మలో బాప్తిసం పొందకపోయినా అది కంప్లీట్ కాదు. నీటిలో బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలి. ఇది వాక్యము. మీరు ఈ సువార్తల్లో యేసుప్రభు ఎన్నిసార్లు చెప్పారు, నా తండ్రి వాగ్దానం చేసి మీ మీదకు పంపుతున్నాను, ఇదిగో మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టు. మీరు కొద్ది దినములలోగా, మరి యోహాన్ అయితే నీటిలో బాప్తిసం ఇచ్చారు, కానీ నేను పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇవ్వబోతున్నాను అని చెప్పటం, అపోస్తుల గారు 2వ అధ్యాయంలో వారు పొందుకోవడం, అక్కడి నుంచి వారు ఆత్మతో నింపబడటం. ఆ అపోస్తులు బోధ చేసినప్పుడు కొన్నేళ్ళ ఇంట్లో పేతురు గారు బోధ చేస్తే వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ రావడం. ఏమండి, పౌలు గారు మరి అపోస్తుల కార్యంలో మనం బాగా ఎక్కువగా ఏంటంటే ఈ సువార్తలు అపోస్తుల కార్యం బాగా చదువుకోవాలి. అప్పుడు మనకి పరిశుద్ధాత్మ గురించి బాగా అనుభవం తెలుస్తుంది. ఈ రెండు, ఒకటి క్రీస్తుని గురించి సువార్తల్లో మనం తెలుసుకుంటాం, అపోస్తుల కార్యములు చదివినప్పుడు పరిశుద్ధాత్మ గురించి మనం నేర్చుకోగలం. యాక్చువల్గా అపోస్తుల కార్యములని ఉంది, కానీ పూర్వం అయితే పరిశుద్ధాత్మ కార్యాలని పేరుండేదంట దానికి. అది తర్వాత అపోస్తుల కార్యాల కింద మార్చారు. అంటే అవి పరిశుద్ధాత్మ కార్యాలు అనమాట. అక్కడ దేవుని ఆత్మ పొందుకున్న దైవజనులు ఎలాగా చదివి కనుక పెంతెకోస్తు అనే దినమందు వారు పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది ఉంటుంది. అలాగే కొర్నేలు ఇంట్లో మరి పేతురు గారు ప్రసంగం చేస్తూ ఉండగా వారు పరిశుద్ధాత్మను పొందుకోవడం జరుగుతూ ఉంది. ఒకటి నీటి బాప్తిసం ఉంది, రెండోది ఆత్మ బాప్తిసం ఉంది. ఈ రెండు కలిపే క్రొత్త జన్మ. ఈ అనుభవాలు మనం కలిగి దేవుని సంఘములో మారు మనసు పొంది బాప్తిసాలు పొంది ఆత్మను పొందుకొని దేవుని సంఘంలో మనం చేరబడిన వాళ్ళం అయితే దేవుని రాజ్యాన్ని చేరుకోగనే గొప్ప ధన్యత మనకు అనుగ్రహించబడుతుంది. కనుక వీళ్ళ ఇంకా విషయాలు మనం వచ్చే కార్యక్రమంలో కూడా మనం తెలుసుకుందాం. నూతన జన్మ అనుభవం అనేది చాలా విలువైంది. మనము ఈ అనుభవాన్ని సంపాదించుకోవాలి. అనగా నీటి మూలగా బాప్తిసం, రెండోది ఆత్మతో బాప్తిసం పొందుకున్న వారమై దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, దేవుని సంతానముగా మనం తీర్చబడి దేవరాజ్యంలోనికి వెళ్ళే బిడ్డలుగా మనం అందరం కూడా ఆయుత్తపడే వారికి ఉండాలని ఈరోజు ఈ వాక్యం మీకు తెలియజేస్తున్నాను. మరి మనకి ఈ అనుభవం అనేది చాలా అవసరం. ఇది మనకు లోటు. ఈనాడు సంఘాల్లో కూడా ఎన్నో బోధలు ఉన్నాయి, ఎంతో ప్రభు గురించి ఆరాధనలు చేసేస్తున్నారు, ఎన్నో పాటలు, ఎంతోమంది పాటలు పాడేస్తున్నారు, ఎన్నెన్నో విధాలుగా దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. కానీ ఈ నూతన జన్మ అనుభవం కాడకు వచ్చేటప్పటికే మరి వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా చూస్తున్నాం. వీళ్ళారు నమ్మలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి
ఆ అన్య భాషల గురించి, దేవుని శక్తి గురించి, ఆత్మీయ విధానం గురించి, సూచక్రియలు, మహత్కారాలు, అద్భుతాలు ఆత్మను పొందిన తర్వాత జరుగుతాయి అనేటువంటి ఆ నూతన జన్మ అనుభవంలో ఉంది. అవన్నీ జరిగించి పరలోకం వెళ్తామనేటువంటి ఈ సత్యాన్ని అనేకులు నమ్మలేకపోతున్నారు. కనుక ఈ వాక్యం వింటున్న బిడ్డ మీరు తెలుసుకొని, ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు ఆ నూతన జన్మ అనుభవం దయచేయండి. నేను నీళ్ళలో, ఒకవేళ నీళ్ళలో నువ్వు ఇంకా బాప్తిసం పొందకపోతే నీళ్ళలో బాప్తిసం పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది రక్షణ అనుభవంలోకి రండి. అలాగే ఇంకా పరిశుద్ధాత్మ పొందుకోలేకపోయినట్లయితే ప్రభువుని అడగండి, ప్రభు ఇస్తారు. ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా ఆయన ఇస్తారు. ఆత్మలో బాప్తిసం పొందుకోండి, దేవుని పిల్లలవ్వండి. దేవుని రాజ్యం కొరకు ఆ జీవితం సంపాదించుకొని దేవుని రాజ్యంలో చేరుకునే బిడ్డలుగా ఉండండి. అట్టి కృప దేవుడు ఈ వాక్యం వింటున్న బిడ్డలైన మీకు అందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్య, నీకు వందనాలు. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి వందనాలు. ప్రభువా, నీ సన్నిధికి మేము వచ్చినప్పుడు నాయనా, నికోదేముకున్న లోటును, ఆ నికోదేముకున్న అవసరత ఏంటో నువ్వు ఎరిగిన దేవుడు కాబట్టి నిన్ను ఎంతో విధాల ఘనపరిచినప్పటికీ అతనుకున్న లోటుని గురించి మాట్లాడి ఆ లోటును తీర్చి నీ భక్తునిగా చేసుకొని మరి నీవు సిలువ వేయబడినప్పుడు నీతో పాటు ఉండి నీ సమాధానం అలంకరించుట్లో ఎంతగానో ఉండి తర్వాత నీ భక్తుడై పరలోక రాజ్యమును చేరేటువంటి ఒక వ్యక్తిగా నువ్వు ఆయన్ని మార్చావు నాయన, నీకు స్తోత్రాలు. అలాగే ఈరోజు నీ సందుకు వచ్చిన బిడ్డలు, వాక్యం ఉంటున్న బిడ్డలు ఎవరినైనా సరే నీవు వారికున్న లోట్లు, వారికున్న నాయన బలహీనతలు, వారికున్న అవిధేయతలు ఏమున్నాయో వారితో మీరు మాట్లాడి వాటన్నిటి నుండి విడిపించబడిన వారై ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకుని నూతన జన్మ అనుభవం కలిగి ఆయన నికోదేమోలే దైవభక్తి సంపాదించుకొని దేవుని రాజ్యానికి సిద్ధపడే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ప్రభు, మేము ఒట్టిగా మాటలతో ఉండేవాళ్ళం కాదు, నీ శక్తిని కలిగిన ప్రజలుగా ఉండాలి తండ్రి. నీ కార్యాలు, నీ యొక్క నాయన మాటలే కాదు కార్యాలు చూచేవారంగా, నీ రాజ్యాన్ని చేరుకునే వారంగా మేము ఉండాలనే ఒక గొప్ప సత్యాన్ని మీరు బయలుపరిచినందుకు వందనాలు. అట్టి కృప అందరికీ దయచేయండి. విన్న వాక్యం అందరి హృదయాల్లో పడి అది నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయండి. ఎవరెవరు ఏ లోటులతో ఉన్నారో, ఏ కొరతలతో ఉన్నారో, ఏ అవసరాల్లో ఉన్నారో వారి అవసరాలన్నీ తీర్చండి. ఆత్మీయ స్థితి లేని బిడ్డలకు ఆత్మీయ స్థితి ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి ఆరోగ్యవంతులుగా చేయండి. మరి సమస్యలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఏమున్నాయో అన్నీ మీరే తీర్చి వారి పట్ల గొప్ప కార్యాలు చేసి మీరే మహిమ పొందమని, విన్న వాక్యం ప్రతిఫలం దయచేసి మీరే మహిమ పొందమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.